అందరికీ నమస్కారం. ముఖ్యంగా నరహర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడానికే వచ్చిన నేను ఒక్కనే అనుకుంటా ఎస్సీని దీంట్లో ఉన్నది. అంటే మేము ఎందుకు మద్దతు ఉండాలో తెలియాల్సిన అవసరాన్ని చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చిన. మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో ఇదే పరిస్థితి ఉండేది. అంటే స్పీకర్లు ఎక్కువ ఉండేది, సమావేశం చిన్నగా ఉండేది. ఇప్పుడు నేను నరహరి గారికి ఒక విజ్ఞప్తితో పాటు డిమాండ్ కూడా చేయడానికే నేను మాట్లాడడానికి సిద్ధపడుతున్నా. ఓబీసీ పోరుబాట ఇది పుస్తకావిష్కరణ. ఓబీసీ పోరుబాట చేయడానికి సిద్ధంగా ఎంతమంది ఉన్నారనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. పుస్తకం రాసిన మీరే నాయకత్వం వహించాలనేది నా విజ్ఞప్తి. మీరందరూ తనకు సహకరించాలనేది నా డిమాండ్. ఎందుకంటే ఓబీసీలకు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లో ప్రజాస్వామిక శక్తులు కూడా మద్దతుగా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ శకం బీసీలదంటే బీసీలు మేమంతా ఏకమయ్యే శకం. ఇప్పుడు రేపు మీకు ఎస్సీ ఎస్టీలు, ఓసీలు, మైనారిటీలు, మహిళలు కూడా మీకు మద్దతు ఇచ్చే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న వ్యాక్యూమ్ నాకు తెలిసి దేశంలో ఒకే ఒక్కటి, అది ఓబీసీ. కాల్కేకర్ కమిటీ కావచ్చు, మండల్ కమిటీ కావచ్చు, ఈ మధ్యనే సూరజ్ యాదవ్ గారిని కూడా నేను కలిసిన, ఢిల్లీలో శరద్ యాదవ్ గారి కూతురుని కూడా మా సునీల్ సర్దార్ గారితో నేను కలిసిన. చాలా ఓబీసీ మీటింగ్లో నేను ఢిల్లీలో పాల్గొన్నా. మొన్న మా శ్రీనివాస్ గౌడ్ గారు మా ముఖ్యమంత్రి గారిని ముఖ్య అతిథిగా పెట్టిన మీటింగ్లో నేను పాల్గొన్నా. నేను ఇంతవరకు ఇంత చైతన్యం దేశంలో ఓబీసీల్లో ఉన్నదని కనుక్కున్న మొట్టమొదటి మీటింగ్ నేను శ్రీనివాస్ గౌడ్ గారు పెట్టిన మీటింగ్ ఢిల్లీలో. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలు, మాజీ మంత్రులతో సహా ఉద్యమకారులందరూ వచ్చిండ్రు అక్కడికి. ఎందుకంటే ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడే ఎక్స్ప్లోషన్ కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ దేశంలో 75 సంవత్సరాల స్వాతంత్ర భారతమే కాదు, అంతకంటే ముందు 1000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఓబీసీలకు నష్టం జరుగుతుంది, కష్టమవుతుందనే అంశం గుర్తుపట్టిన వాళ్ళం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలతో ఉన్నవాళ్ళం, పూలే యొక్క వారసులుగా ఉండాల్సిన వాళ్ళం. కాబట్టి మనం ఇది ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి నేను కరోనా కాలంలో వారి దగ్గరికి పోయినా, నరహరి గారి దగ్గరికి. ఆ రోజు కూడా ఇదే చర్చ పెట్టినాం. ఓబీసీలకు అప్పటికి ఇంకా భారత్ జోడో యాత్ర దేశంలో మొదలు కాలే. ఇంకా భారత్ జోడో యాత్ర కంటే ముందు ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లక్ష్యంగా ఒక ఉద్యమం ఈ దేశంలో జరగాలి. దానికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమకారులను సమీకరించాలనే చర్చ వారితో నేను కలిసినప్పుడు చర్చ పెట్టిన. ఎందుకు అనంటే ఈ దేశంలో 1 మహిళా రిజర్వేషన్లు, 2 ఓబీసీ రిజర్వేషన్లు, 3 న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు అనేవి ఒక పెండింగ్ ఇష్యూస్గా ఉన్నాయి. సరే, మోడీ గారి వల్ల మహిళా బిల్లు అయింది, అది రేపు జనగణన తర్వాత అది సాఫల్యమయ్యే అవకాశం ఉంది. రేపు జనగణనలో కులగణన కూడా మోడీ గారు పెట్టింది. కాబట్టి ఓబీసీది కూడా సాధ్యం కావాలని కోరుకుందాం. అది అయితేనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వచ్చిన రోజు మాత్రమే నిజమైన న్యాయం జరిగినట్టు, తప్పితే మిగతా ఏది కూడా బీసీలకు న్యాయం చేయదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే చట్టసభలో రిప్రజెంటేషన్ మాత్రమే మీ యొక్క వాయిస్ను ఎక్కడైనా వినిపించగలదు. కాబట్టి ఆ చర్చ రేపు మోడీ గారి ప్రభుత్వంలో మరి బిల్ అవుతుందా లేదా అనేది ఒక చర్చ అయితే, నా దృష్టిలో ఓబీసీల చైతన్యం ఈ దేశం యొక్క సర్వతోముఖాభివృద్ధికి అవసరం. బీసీల చైతన్యం, ఎందుకంటే 50% ఆఫ్ ద పాపులేషన్ బాధితులుగా ఉంటే దేశం బాగుపడ్డట్టయితే కాదు. కాబట్టి అలా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు ఉన్నాయి. ఏ స్థాయిలు ఉన్నాయంటే మనం ఈ రాష్ట్రంలో 4 ఎస్సీ మంత్రులు తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఈ రాష్ట్రంలో 4, ఇంత చిన్న రాష్ట్రంలో 18 మంత్రులు ఉంటే 4 ఎస్సీలకు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి రేపు మీరు 10 ఎందుకు టార్గెట్గా చేసుకొని మీరు ఉద్యమం చేయొద్దో,
టాప్ ఎందుకు టార్గెట్గా చేసుకొని మీరు ఉద్యమం చేయొద్దో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నా మటుకు నేనైతే చెప్తున్నా, నా జీవితంలో 25% నేను పార్టీకి పేద ప్రజలకు ఎట్లా ఇస్తున్నానో మీరు బీసీ మూవ్మెంట్ చేస్తే 25% సమయం మీకు ఇస్తానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే నేనేమో ఫక్త్ పొలిటికల్ లీడర్ ఏం కాదు కదా, నేను కన్వర్టెడ్ పొలిటికల్ లీడరే. సో కొండ లక్ష్మణ్ బాపూజీ వారసురాలు ముందు కనబడుతున్నది. కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో పనిచేసే క్రమంలో నేను చిన్నతనంలో ఎప్పుడు 31-32 ఇయర్స్ టైంలో ఆయన సాన్నిహిత్యం, ఆయన యొక్క ఉద్యమ నేపథ్యము నైతిక విలువలను పెంచే విధంగా ఉంది. కాబట్టి ఎంతోమంది ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కానీ, మా శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, చాలామంది నేను బీసీ ఉద్యమ నాయకుల్లో ఉండే ఆ గరిబను, ఆ నిజాయితీని నేను చూస్తా. కాబట్టి ఆ సమయాన్ని ఒక ఎస్సీగా, ఒక అంబేద్కర్ వాదిగా నేను ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. చివరగా ఒకటే అంశం, పూర్తిగా ఓబీసీ ఉద్యమానికి డెడికేటెడ్గా ఉండే టీంని ఎంచుకోండి. వచ్చిపోవడమో, రాజకీయ అవకాశాల కోసమో, రాజకీయ అవసరాల కోసమో వేదికలు కాకుండా ఒక సస్టైనబుల్ కన్విక్టెడ్ టీంను కనుక ఒక 100 మందిని ముందుగా మీరు ఏర్పరచుకుంటే అది 1000 మందిని తయారు చేస్తుంది, అదే 1,00,000 మందిని తయారు చేస్తుంది, అది లక్షల మందిని కదిలిస్తుంది. కాబట్టి ఈ వైపు మీరు చేయాలి. అది ఈరోజు నరహరి గారి పుస్తకావిష్కరణ సభలో ఆవిష్కరించినట్టు అనుకోండి. మా ప్రకాశన చెప్పినట్టు జయశంకర్ సారు 10 మంది మీటింగ్ ఉంటే బస్సులో పోయేది, 100 మంది మీటింగ్ పోయేది, 1000 మంది మీటింగ్కి పోయేది. ఈరోజు ఓబీసీ మీటింగ్ లక్షల మంది పెట్టినా వచ్చే స్థితి ఉన్నది. దాని కన్సాలిడేషన్ అనేది రాజకీయాలకు అతీతంగా జరగాలి మిత్రులారా. ఇక్కడ నేనేమి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగానో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి రాలే. మా పీసీసీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు దానికి సంబంధించి. కానీ ఒక సామాజిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే కావాల్సిన నైతిక స్థైర్యం, సామాజిక స్థైర్యం పెంచుకోవాల్సిన బాధ్యత తెలిసినోంది. కాబట్టి మీకు చెప్తున్నా, ఎన్నోసార్లు నేను శ్రవణ్ గారు, నేను శ్రీనివాస్ గౌడ్ గారు, ఎవరు మన మాజీ మంత్రి గారు, చాలామంది మిత్రులతో నేను జేఏసీలో ఉన్నప్పుడే కాదు, జేఏసీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో కూడా నేను ఈ చర్చ పెట్టేటోని. అవసరమైతే మనము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకో, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకో, లేకపోతే పడమట నుంచి తూర్పు వరకో దేశాన్ని మొత్తంగా కదిలించే ఒక మూమెంట్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇది మా రాహుల్ గాంధీ గారి మాట నాకు ఎందుకు ఇన్స్పిరేషన్ ఉంటుంది అంటే, తను అన్నాడు, ఇది బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది నా రాజకీయ లక్ష్యం కానే కాదు, నా జీవిత లక్ష్యం అని చెప్పిండు. ఎన్నో సందర్భాలను చదివిన తర్వాత, ఎంతోమంది బీసీ మేధావులతో తను మీటింగ్ అయిన తర్వాత, ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండటం అని అంటే కారణం ఏంటంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం వాళ్ళు ఆలోచించే తీరులో ఒక నిజాయితీ, నిబద్ధత కనపడమే. కాబట్టి నేనేమంటున్నంటే, అందరినీ అన్ని సందర్భాల్లో మెప్పించలేం, ఒప్పించలేం. ఎవరి అవసరాల కొరకు వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. కానీ బీసీలు ఈ దేశం యొక్క అస్తిత్వం, వాళ్ళు మాత్రమే, వాళ్ళ అభివృద్ధి మాత్రమే మిగతా వర్గాల యొక్క. ఇప్పుడు మీరు బలంగా ఉంటే గొంతు లేని వాళ్ళందరికీ కూడా గొంతుగా ఉండే పరిస్థితి ఉండే. నేను ఉత్తరప్రదేశ్లో చూస్తా, అదే బీహార్లో చూస్తా, ఆ అఫెన్సివ్ పాలిటిక్స్